హాయ్ ఆల్, వెల్కమ్ టు సాయి సిసిస్ అఫీషియల్. ఈరోజు మీకు ఇంట్లో ఓవెన్ లేకుండా బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పదండి వీడియోలోకి వెళ్ళి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాం. ఫస్ట్ 3 ఎగ్స్ తీసుకోవాలి, కోకో పౌడర్ 3 స్పూన్స్, పెరుగు 3 స్పూన్లు, అలాగే మైదా 1 కప్ తీసుకోండి. నేను అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే కప్ మెజర్మెంట్లు తీసుకున్నా. 2 స్పూన్స్ బేకింగ్ సోడా తీసుకోండి ఆర్ బేకింగ్ పౌడర్, షుగర్ 1 కప్, అలాగే ఆయిల్ 1 కప్ తీసుకోండి. నేను చిన్న గ్లాస్లో 1 కప్ కింద తీసుకున్నా. పాలు కూడా అలాగే 1 కప్ తీసుకోండి. అండ్ నేను అమూల్ బ్రాండ్లో విప్పింగ్ క్రీమ్ తీసుకున్నా. మీరు వేరే ఏమైనా బ్రాండ్ ప్రిఫర్ చేసేటట్టయితే మీరు అందులో తీసుకోవచ్చు. ఇది 250 ml. అండ్ నెక్స్ట్ కేక్ బ్యాటర్ బాగా కలుపుకోవాలి కదండి. దానికి కలుపుకోవడానికి నేను వడకెట్టేది మైదా పిండి బాగా ఇచ్చేయడానికి ఇవన్నీ తీసుకున్నాను. అండ్ కేక్ బ్యాటర్ కలుపుకోవడం కోసం కేక్ గిన్నె తీసుకున్నాను. నేను ఇప్పుడు బ్యాటర్ కలిపేద్దాం. ఫస్ట్ షుగర్ వేయండి, 1 కప్ షుగర్, అలాగే పెరుగుని 3 స్పూన్స్ చెప్పాను కదా, ఆ పెరుగు రెండింటిని వేసి బాగా మిక్స్ చేయాలి. అండ్ పెరుగు బాగా మిక్స్ చేయాలి. నీట్గా మిక్స్ చేసిన తర్వాత పెరుగు బాగా మిక్స్ చేసిన తర్వాత ఎగ్స్ తీసుకోండి. ఆ 3 ఎగ్స్ మీకు చెప్పినవి 3 ఎగ్స్ కలిపేయండి. ఒక్కొక్కటిగా బ్రేక్ చేసుకుని 3 ఎగ్స్ వేసేయండి. ఎగ్స్ వేయడం వల్ల కేక్ బాగా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి బ్యాటర్ని. బాగా స్మూత్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆయిల్ ఉంది కదా, ఆయిల్లో హాఫ్ వేయండి. మీకు చెప్పిన చిన్న గ్లాస్ ఆయిల్లో హాఫ్ వేస్తే సరిపోతుంది. ఫస్ట్ హాఫ్ వేసి మిక్స్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆ ఫిల్టర్ పెట్టేసుకుని మైదా వేసి బాగా ఫిల్టర్ చేసుకుంటా వేయాలి. ఆ ఫిల్టర్ యూజ్ చేయకుండా వేస్తే మీకు బాగా గ్రైండ్ అవ్వదు, ఉండలుగా ఉంటుంది లోపల. ఫిల్టర్ చేసుకుంటానే వేయండి. నేను 2 కప్స్ మైదా వేసాను. సేమ్ కప్ మెజర్మెంట్తోనే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ 2.5 కప్స్ వేసాను. అండ్ నెక్స్ట్ కోకో పౌడర్ కూడా సేమ్ మెజర్మెంట్ మీద వేసుకోండి. 2.5 కప్స్ మైదాకి 3 స్పూన్స్ వేసాను కోకో పౌడర్. ఇది స్మాల్ స్పూన్ కాబట్టి నేను 3 స్పూన్స్ అని మీకు చెప్తున్నాను. మేబీ 2 స్పూన్స్ ఉండొచ్చు. ఇంకా కూడా మీరు కోకో పౌడర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. కోకో పౌడర్ అక్కడక్కడ కొంచెం ఉండలుగా ఉంటుంది కాబట్టి బాగా చేత్తో ప్రెస్ చేస్తా ఫిల్టర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేస్తున్నాను 2 స్పూన్స్. అది కూడా గ్రైండ్ చేసుకుని వేస్తున్నాను. అన్నీ నీట్గా ఫిల్టర్ చేసుకుని వేయాలి, అప్పుడే బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మిక్స్ చేయాలి. బ్యాటర్ని ఎంత స్మూత్గా మిక్స్ చేస్తే అంత స్మూత్గా మీకు కేక్ అనేది అంత ప్లఫీగా వస్తుంది. ఫస్ట్ నార్మల్గా మిక్స్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలో చెప్తాను. మిల్క్, పాలుని వేసుకోండి. కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోండి, అప్పుడే బాగా వస్తుంది. ఎక్కువ జోరైపోతే మళ్ళీ ఇంకేం చేయలేం, కేక్ బ్యాటర్ వేస్ట్ అవుతుంది. సో కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఇలా ఇది 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. ఇంకా కూడా పాలు పడతాయి. అలాగే కొంచెం వేసుకుంటా మీకు రిక్వైర్మెంట్ బట్టి చూసుకుని
మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒకసారి షుగర్ సరిపోయిందా అనేది మీరు చూసుకోండి. మీకు షుగర్ ఎంత కావాలనిపిస్తే అంత షుగర్ యాడ్ చేసుకోవచ్చు. మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు ఎలా తినాలనుకుంటే అలా యాడ్ చేయాలి. నాకు షుగర్ సరిపోలేదు, సో నేను ఎక్స్ట్రా ఇంకొక హాఫ్ కప్ తీసుకుంటున్నా షుగర్. ముందు 1 కప్ వేసాను, ఇప్పుడు ఇంకొక హాఫ్ కప్ షుగర్ యాడ్ చేశాను. 1.5 కప్ అయింది. ఇంకా ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటే ఇంకొక హాఫ్ కప్ యాడ్ చేసుకోండి. టోటల్గా 2 కప్స్ పడుతుంది. ఇప్పుడు 2 కప్స్ అయింది షుగర్. నేను వేసింది ఇది మీడియం స్వీట్ కింద ఉంటుంది. 2 కప్స్ షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మీకు సరిపోకపోతే ఇంకా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మిగతా అది ఆయిల్ కూడా ఉంటుంది కదా, ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇందాక వేగా మిగిలిన ఆయిల్ అది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బటర్ పేపర్ ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లోనే అనేది మనం చూస్తున్నాం. A4 షీట్స్ ఇంట్లో మీ దగ్గర ఉంటాయి కదా, ఆ A4 షీట్స్ తీసుకోండి. A4 షీట్స్ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ కానీ మీకు నచ్చితే బటర్ కరగబెట్టుకుని అప్లై చేయొచ్చు, కానీ అది అంత నెసెసరీగా ఉండదు. నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఆయిల్ ఎలా వేసానో చూసారు కదా, అలా వేసి బ్రష్తో నీట్గా ఆయిల్ ఫుల్గా A4 షీట్ ఫుల్గా ఫ్రంట్లో అప్లై చేస్తేనే మీకు బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుంది. మీకు అంతగా కావాలనుకుంటే బ్యాక్లో కూడా అప్లై చేసుకోండి. సో అప్పుడు అది బాగా ఇదయ్యి బటర్ పేపర్లా ఉంటుందన్నమాట. నేను ఎలా అప్లై చేస్తున్నానో ఫుల్గా గ్యాపే లేకుండా ఫుల్గా ఒక ప్లేట్లో పెట్టి అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బేకింగ్ కోసం వెసల్ తీసుకున్నాను, బేక్ చేయడం కోసం. ఆ కేక్ బటర్ పేపర్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఫ్యాన్ గార్డ్లో పెట్టుకోండి కాసేపు. ఆలోపు మనం ఈ వెసల్స్ చూద్దాం. ఇది కేక్ బేక్ చేయడానికి నేను తీసుకున్న వెసల్. అండ్ లోపల ఈ ప్లేట్ సపోర్ట్ కోసం పెడతాను నేను. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా ప్లేస్ చేస్తాననేది. ఇలాంటిది 2 ఉన్నది నా దగ్గర, అంత స్టాండర్డ్గా నిలబడదు. సో నేను ఆ ప్లేట్ అనేది తీసుకుంటున్నాను. ఈ ప్లేట్ నేను బేకింగ్ కోసం వాడుతున్నాను. ఇప్పుడు ఆ బటర్ పేపర్ తీసుకున్నాం కదా, అది ఫ్యాన్ నుంచి తీసుకొచ్చాను. ఇప్పుడు ఎలా ఉందో చూసారు కదా బటర్ పేపర్. ఇప్పుడు ఈ బటర్ పేపర్ని దానికి సరిపడగా కట్ చేసుకోవాలన్నమాట. ఆ రౌండ్కి ఆ కార్నర్స్కి ఫుల్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా వస్తుంది. నీట్గా వచ్చే టైప్లో లాగా కట్ చేసుకోండి. సర్కిల్ ప్లేస్ చేసి కట్ చేసుకోండి. నేను కట్ చేశాను. ఇలా సర్కిల్ కట్ చేసుకున్నారు కదా, ఆ సర్కిల్ని ఇప్పుడు లోపల ప్లేస్ చేసి ఒకసారి కార్నర్స్ని ఇది చేసుకోండి బ్రష్తో. అలా కార్నర్స్ని స్ప్రెడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆ స్ట్రిప్స్ సైడ్ కోసం నేను ఒకే A4 షీట్ని ఇదంతా యూస్ చేసాను చూసుకోండి. నెక్స్ట్ ఆ సైడ్స్ కోసం ఆ స్ట్రిప్స్ కూడా పెట్టాను. మీకు అలా ఒకటి సరిపోకపోతే ఇంకో A4 షీట్ సేమ్ ఇదే మెథడ్లో మీరు ఆయిల్ అప్లై చేసుకుని కూడా తీసుకోవచ్చు. నాకు ఒకటి కొంచెం సఫిషియెంట్గా ఉండింది, అదిగోండి. నెక్స్ట్ ఇంకొకటి కూడా పెట్టాను. ఇంకా కొంచెం ఉంది కదా, అది కూడా నేను ఇప్పుడు కవర్ చేస్తాను. అదిగోండి, ఇలా కవర్ చేసేసా. ఒక A4 షీట్ ఫుల్గా వచ్చింది, నాకు సరిపోయింది. అండ్ నెక్స్ట్ ఫుల్గా ఇప్పుడు ఆ బ్రష్తో బాగా ఇచ్చేసుకుని ఇలా ఉంటుందన్నమాట. మీకు ఈ షీట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కేక్ అడుగున మంచి కలర్
మంచి బేస్ అనేది వస్తుంది మీకు. ఇప్పుడు నెక్స్ట్ నేను రెడీ చేసుకుని పెట్టుకున్న బ్యాటర్ మీరు ఆ కేక్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఆ బ్యాటర్ చూసారా ఎలా ఉందో, మంచి స్ట్రక్చర్లో ఉంది. స్ట్రక్చర్ అలాగే ఉండాలి. ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఫుల్గా నీట్గా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫుల్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఒక 2 ట్యాప్స్ కింద ట్యాప్ చేయండి. ఇలా తీసుకుని బాగా ట్యాప్ చేసిన తర్వాత ట్యాప్ చేస్తే అది ఏమవుతుందంటే సెటిల్ అవుతుంది ఆ కేక్ బ్యాటర్ అనేది లోపల. సో దానికోసమనే ట్యాప్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ నేను బిర్యానీ గిన్నె తీసుకున్నాను కేక్ బేక్ చేయడం కోసం. ఉప్పు, కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు వాడాలి. కల్లుప్పు వాడుకోవచ్చు అంటే కొంచెం సేవ్ అవుతుందని కల్లుప్పు. ఇది నేను 2 to 3 టైమ్స్ బేక్ చేసిన ఉప్పు, అందుకోసమే ఆ కలర్లో ఉంది. మీరు కొత్తది స్టార్ట్ చేస్తున్నట్టయితే మీరు కొత్త ఉప్పు కూడా వాడుకోవచ్చు. అది కేక్ కానీ మీరు సపరేట్గా పెట్టండి, అది బేక్ చేసుకోవచ్చు మీరు ఎన్నిసార్లు అయినా. ఇప్పుడు ఆ ఉప్పుని ఫుల్గా స్ప్రెడ్ చేసాను. మధ్యలో మాత్రం ప్లేస్ ఉంచి ఫుల్గా స్ప్రెడ్ చేయాలి. ఆ మధ్యలోనే మీరు కేక్ పెట్టాలి కాబట్టి. ఇప్పుడు నేను తీసుకున్న స్టాండ్ టైప్ ఆ ప్లేట్ని అందులో ప్లేస్ చేస్తున్నాను. ఉప్పు బాగా రౌండ్గా వేసాను. ఆ స్టాండ్ని మధ్యలో ప్లేస్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి. అది మూత పెట్టడానికి నేను ఇంకొక గిన్నె యూస్ చేశాను, ఎందుకంటే నా దగ్గర అంత పెద్ద ప్లేట్ లేదు కాబట్టి ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అని అలా యూస్ చేశాను. ఇప్పుడు దీని వరకు కేక్ బ్యాటర్ ప్లేస్ చేయకుండా ఇలా వరకు పెట్టి స్టవ్ ఒకసారి ఆన్ చేసి ఒక 5 మినిట్స్ మీరు పెట్టి బేక్ చేసుకోండి. సంకేల్ పత్రం ఎందుకు పైన పెడుతున్నామంటే ఎయిర్ రిలీజ్ అవ్వకుండా ఉండడానికి, బాగా కొంచెం స్పీడ్గా అవ్వడానికి మేము పెడుతున్నాం. బాగా బేక్ అవుతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టాను ఒక 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత నేను తీస్తున్నాను. తీసి ఇప్పుడు కేక్ ప్లేస్ చేయాలి. అంటే ఆ ఉప్పు అనేది కొంచెం వేడెక్కి కేక్ కూడా తొందరగా బేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఆ కేక్ గిన్నె లోనకి ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ క్లోజ్ చేస్తున్నాను ఇంకొక గిన్నెతో. మీ దగ్గర ప్లేట్ ఉంటే యూస్ చేసుకోండి. నా దగ్గర ప్లేట్ సఫిషియెంట్గా అవ్వట్లేదు కాబట్టి ఇది యూస్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ అన్నీ ఎయిర్ టైట్గా పెట్టి క్లోజ్ చేసి సిమ్లో పెట్టాను. నాకు అప్రాక్సిమేట్లీ ఒక 1 hour పట్టింది కేక్ అయితే ఇది అవ్వడానికి. ఇప్పుడు రెడీ అయింది కేక్. చూసారు కదా, కేక్ బాగా ఫ్లఫీగా వచ్చింది పైకి. మీకు ఇది చూపిస్తాను. ఒకసారి కేక్ చెక్ చేసుకోండి ఉడికిందా అని. ఫోక్ స్పూన్ నీట్గా వస్తే ఉడికినట్టు. కొంచెం ఇంకా ఏదైనా అంటుకున్నట్టు అలా ఉంటే అది ఇంకా మీరు కాసేపు బర్న్ చేయాలి. నాకు నీట్గా వచ్చింది. ఫోక్ స్పూన్ యూస్ చేసుకోండి, లేకపోతే టూత్ పిక్ కూడా యూస్ చేయొచ్చు. కేర్ఫుల్గా దీన్ని బయటికి తీసి చూడండి, ఫ్లఫీగా ఉంది కేక్. దాన్ని కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు పెట్టి పైన 2 ట్యాప్స్ చేయండి. లైట్గా, బాగా ట్యాప్ చేయొద్దు, లైట్గా ట్యాప్ చేయండి. అండ్ రిమూవ్ చేయడానికి చూడండి, అంటే ఇంకా అది వేడిగా ఉండడం వలన సరిగా రావడం లేదు. ఇంకొంతసేపు మీరు ఒక 10 మినిట్స్ అలా 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాక మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అలా కాకపోయినా ఇలా నైఫ్తో చుట్టూరు తిప్పి కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు. అంతగా రాకపోతే ఒక 10 మినిట్స్ అలా మీరు బయట పెట్టండి. వచ్చింది చూడండి. అసలు ఆ కింద గిన్నెకి కూడా ఏం అంతగా అంటుకోలేదు, లైట్గానే అంటుకుంది తప్ప పెద్దగా ఏం అంటుకోలేదు. గిన్నె పాడవలేదు, మంచి లేయర్ వచ్చింది. ఇప్పుడు కేక్ చూపిస్తున్నాను చూడండి. అంతే, ఆ బటర్ పేపర్స్ మీరు పెట్టారు కదా అది అలా రిమూవ్ చేసేయండి, నీట్గా వచ్చేస్తుంది.
ఇప్పుడు పై లేయర్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసి ఓపెన్ చేసుకోండి. సైడ్స్ ఈజీగా వచ్చినాయి నాకు కూడా. పై లేయర్ కొంచెం బాగా హాట్గా ఉంది. యా, ఓపెన్ అయింది. ఎలా బర్న్ అయిందో చూసారు కదా. ఇలాగా బటర్ పేపర్ ఉండడం వల్ల ఇది బాగా హెల్ప్ అవుతుంది, నీట్గా బర్న్ అవుతుంది. మంచి ఫ్లఫీ స్ట్రక్చర్లో ఉంది కేక్. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నేను ఫ్రీజర్లో పెడుతున్నాను కేక్ని. యా, ఇప్పుడు నెక్స్ట్ నేను ముందుగానే విప్పింగ్ క్రీమ్ రెడీ చేయడం కోసం ఒక గిన్నెని, అలాగే విప్పింగ్ క్రీమ్ కోసం ఆ క్రీమ్ని నేను ఫ్రీజర్లో పెట్టాను. ఒక బౌల్ మీరు ఫ్రీజ్ చేసుకోండి ఒక 1 అవర్కి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను విప్పింగ్ క్రీమ్ రెడీ చేయడం కోసం తీసాను. ఆ ప్యాకెట్లో ఉన్న విప్పింగ్ క్రీమ్ మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. నా దగ్గర విస్కర్ లేదండి. విస్కర్ ఉన్నవాళ్ళు, ఎలక్ట్రిక్ విస్కర్ ఉన్నవాళ్ళు అది ఉంటే ఇంకా బాగా వస్తుంది అనిపించింది నాకు. అంటే ఇదైతే చాలా టైం పట్టింది, నేను చాలాసేపు విస్క్ చేస్తే కానీ అవ్వలే. నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఐస్ ముక్కలు వేసుకోండి. దానిపైన ఈ గిన్నె ప్లేస్ చేసి మీరు విస్క్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే లేని వాళ్ళు ఇలా చేయండి, కానీ ఇది టైం పడుతుంది. మీ దగ్గర ఎలక్ట్రిక్ విస్కర్ ఉంటే బెస్ట్. నేనైతే ఇలాగే చేశాను. నెక్స్ట్ షుగర్ సిరప్ 2 స్పూన్స్ షుగర్ హాఫ్ గ్లాస్ వాటర్లో వేసుకుని రెడీ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం కేక్ని రెడీ చేయబోతున్నాం. అంతేనండి, కేక్ని ఒక 2 to 3 స్లైసెస్లో కట్ చేశాను. నేనైతే 3 స్లైసెస్లో కట్ చేశాను కేక్ని. కట్ చేసిన తర్వాత షుగర్ సిరప్ దానిపైన అప్లై చేస్తున్నాను. బాటమ్ లేయర్ ఇది. నీట్గా షుగర్ సిరప్ అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ కూడా దానిపైన వేసి బాగా అప్లై చేస్తున్నాను. విస్కర్ లేని మూలన విప్పింగ్ క్రీమ్ కొంచెం ఇదిగా ఉంది. సో విస్కర్ ఉంటే మీకు ఈజీగా విప్పింగ్ క్రీమ్ వస్తుంది. ఫుల్గా అప్లై చేసాం కదా, మళ్ళీ సెకండ్ లేయర్ని కూడా ప్లేస్ చేస్తున్నాను. మిడిల్ లేయర్ని అంటే మిడిల్ లేయర్ని కూడా అలాగే పెట్టేసుకుని షుగర్ సిరప్ యూజ్ చేయండి. మళ్ళీ షుగర్ సిరప్ ఎంత వేస్తే అంతగా క్రీమ్ అబ్జర్వ్ చేసుకుంటుందండి. సో షుగర్ సిరప్ మీరు ఎక్కువ వేయండి. ఆ కేక్ బాగా ఎంత అబ్జర్వ్ చేసుకుంటే కేక్ అంత సాఫ్ట్గా ఉంటుంది మీరు తినేటప్పటికి. బాగా అన్ని సైడ్స్ ఎక్కడ గ్యాప్ వదలకుండా షుగర్ సిరప్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్ విప్పింగ్ క్రీమ్ని అప్లై చేయండి. కొంతమందికి చెర్రీస్ అంటే ఇష్టం ఉంటాయి, వాళ్ళు అలా కావాలి అనుకుంటే మీరు చెర్రీస్ సిరప్ వేసుకోవచ్చు మిడిల్లో. అంటే బ్లాక్ ఫారెస్ట్ కేక్ కాబట్టి చెర్రీ సిరప్ మీరు యూస్ చేయొచ్చు, నేను వాడట్లేదు. కానీ నెక్స్ట్ లేయర్ని కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా నెక్స్ట్ లేయర్ని కూడా మీరు ట్రై చేసి ఫుల్గా కేక్ కోసం నేను ఒక స్టాండ్ని ప్రిపేర్ చేశాను. కింద ఒక గిన్నె పెట్టుకుని దానిపైన ప్లేట్ పెట్టుకున్నాను. నేను ముందు కొన్న క్రీమ్స్ నుంచి కేక్ ఆర్డర్ చేశాను. అప్పుడు ఆ క్రీమ్స్ది వాష్ చేసుకుని నేను పెట్టుకున్నాను అనమాట స్టాండ్ కోసం. కింద కొంచెం క్రీమ్ వేసి దానిపైన నేను కేక్ ప్లేస్ చేశాను. సేమ్ ఇలా టర్నింగ్ ఇస్తూ ఉంటే మనం ఈజీగా క్రీమ్ అప్లై చేసుకోవచ్చు. అందుకోసం ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు పైన లేయర్ కాబట్టి లాస్ట్ లేయర్ ఇది ఫుల్గా మంచిగా షుగర్ సిరప్ ఫ్లేవర్ తెలియాలి కాబట్టి మీరు ఎక్కువ వేసుకోండి. బాగా ఊరుతుంది షుగర్ సిరప్ అనేది, ఊరి మీకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు అంతేనండి, ఫుల్గా విప్పింగ్ క్రీమ్ వేసి మీరు నీట్గా ఇచ్చేసుకోవాలి కేక్ ఫుల్గా. కేక్ ఫుల్గా విప్పింగ్ క్రీమ్ పెట్టి వైట్ సర్ఫేస్ కింద ఫుల్గా వేసేయండి. అలా వేస్తూ ఉండండి, ఫుల్గా వచ్చేస్తుంది. అలా ఫుల్ కేక్ని ఫుల్గా స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇప్పుడు మీకు కేక్ ఫుల్గా ఎలాగా స్ప్రెడ్ చేశానో మీకు నేను చూపిస్తున్నాను. కేక్ రెడీ అయిపోయింది, ఇంత బాగా వచ్చిందండి. సో ఇంతేనండి, ఈజీగా బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారో చూసేసారు కదా. మీరు కూడా ప్రిపేర్ చేసుకుని నాకు కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.